బైబిల్లో ఉన్న పదాజ్ఞలు ఇక నుండి పాఠశాల కూడా ఉండబోతున్నాయి. టెక్సాస్ గవర్నర్ అయిన గ్రెగ్ అబోట్ కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ప్రతి ప్రభుత్వ పాఠశాల గదిలో పదాజ్ఞలను ఖచ్చితంగా పెట్టాలనే చట్టాన్ని తీసుకొచ్చారు. ఆనాడు ఇజ్రాయేలీలను దేవుడు ఐగుప్తు దాస్యం నుంచి విడిపించిన తర్వాత ప్రజలను నీతి మార్గంలోకి నడిపించడానికి సీనాయి పర్వతం మీద దేవుడే స్వయంగా తన చేతి వేళ్లతో పదాజ్ఞలను రాసి మోషే గారికి ఇచ్చారు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశమందే కాని భూమి అందే కాని ఉండు రూపంను దేన్ని విగ్రహం చేసుకునకూడదు, పూజించకూడదు, నీ దేవుడైన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి, నీ తల్లిని తండ్రిని సన్మానించుము, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగలించకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువానిది ఏది ఆశించకూడదు అనేవి ఈ పదాజ్ఞలు. అయితే ఇప్పుడు ఈ పదాజ్ఞలు ప్రతి పాఠశాలలో ఉండాలని ఆదేశించారు. చదవడానికి సులభంగా 16x20 ఇంచెస్ కొలతతో ఉండాలని, దానికన్నా తక్కువ ఉండకూడదని కూడా ఆదేశించారు. పిల్లలకి ఈ పదాజ్ఞలను తెలియజేయడం ఎంతో అవసరం ఉందని, వాళ్ళని సరైన దారిలో ఇవి నడిపిస్తాయని కూడా అన్నారు. రాబోయే సెప్టెంబర్ 1 నుంచి ఈ చట్టం అమల్లోకి రాబోతుంది. దేవుడు ఏర్పరచుకున్న ప్రజలకు ఇచ్చిన ఈ పదాజ్ఞలు ఇప్పుడు పాఠశాలకు రావడం అందరికీ ఆశ్చర్యాన్ని తెస్తుంది. బైబిల్ లేకుండా చేయాలని ఎంతమంది చూస్తున్నారో దేవుడు అంతగా దాని విలువను పెంచుతున్నారని అందరు తెలుసుకోవాలి. మన్నాత.